ఎస్ ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నాలు వర్కౌట్ కావు. ప్రతిసారి అదే విధంగా వెళ్దాం, వర్కౌట్ అయిద్దిలే అని ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రయత్నం లోపం లేకుండా చేస్తారు, రైటరా? ఎందుకంటే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మీరు ఎందుకు చేయలేదు చెప్పండి? అంటే మేమే విలువలు దేనికి సార్? ఇప్పుడు కూడా సార్ ఓడిపోయినా లేదు మా నాయకులు ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, పాలిటిక్స్ సార్. ఎందుకంటే నిజాలు మాత్రమే చెప్పాలి, సాక్షి టీవీ నిజాలు మాత్రమే చెప్పాలి. సాక్షి టీవీ వేదికగా మరొకసారి చెప్తా ఉన్నా, మొన్న 2024 ఎన్నికలప్పుడు కూడా మా పార్టీకి సంబంధించినటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి రైతు రుణమాఫీ ప్రకటించండి అన్న, చేస్తే చేసాం లేకపోతే లేదు కదా, లేదన్నా చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తా అన్నాడు కూడా మనం కూడా 4,000 ఇద్దామన్న హామీలు, లేదన్నా అమ్మఒడి మనం ఇద్దరు ముగ్గురు ఎంతమంది ఉంటే అంతమందికి ఇద్దామన్నా, ఇవన్నీ హామీలు మనం కూడా ఇవ్వాలన్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా వాళ్ళకి కూడా బడ్జెట్ వేసి చూపించి మనం అధికారంలోకి వచ్చినా చేయలేము, అది చేయలేని మనం చెప్పలేము. 2014లో మనం అలానే చెప్పలేదు, ఓడిపోయాం. ఏదైనా అధికారమే పరమావధి, అధికారం పరమావధి చంద్రబాబు నాయుడుకి సార్, మాకు కాదు. అధికారమే పరమావధిగా అయితే మేము 2014లోనే ముఖ్యమంత్రి అయ్యాం. సో 19 దాకా వెయిట్ చేసేటువంటి అవసరం ఉండేది కాదు. ఈ రోజు ఉన్న పెన్షన్ 500 పెంచిన 500లో కూడా 250 రూపాయలు 2028లో పెంచుతాము, 2029లో ఇంకొక 250. ఇప్పుడు ఏమైంది, అది కూడా ప్రకటించేంత ట్రాన్స్పరెంట్ గా రాజకీయాలు. బస్సులు ఫ్రీ అని ఆగస్టు 15 కానీ మొన్నటి దాకా అనౌన్స్ చేశారు మంత్రులు. ఆగస్టు 15 ఎల్లుండేగా, 2 రోజులే ఇంకొంది. మరి ఆ పథకం గురించి మళ్ళీ ఊసేత్తట్లేదు, తీసేసే ట్విట్టర్ లో నుంచి. అట్లానే ఉంటది. అందుకనే అట్లాంటివి మనం ఒకటి స్పష్టంగా, మేము అక్కడ మాకు పోటీ చేసే బలం ఉంటేనే మేము పోటీ చేస్తాం, పోటీ చేసే బలం లేకపోతే మేము పోటీ చేయం. కానీ చంద్రబాబు నాయుడు గారికి పోటీ చేసేటటువంటి బలం లేకపోయినా కొనుగోలు చేసి ఎలా అయినా గెలవాలనేటటువంటి ఉద్దేశంతో పోటీ చేశాడు, కొన్నిసార్లు గెలిచాడు, కొన్నిసార్లు సక్సెస్ గల పక్క రాష్ట్రాల నుంచి పారిపోయి వచ్చాడు. ఒక సందర్భంలో వర్కౌట్ అయింది. ఎప్పుడు కడప, కర్నూలు, నల్లూరు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీల్లో మాకు మెజారిటీ బలం ఉన్న, అంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బలం మాకు ఎక్కువ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని 5 లక్షలు 10 లక్షలు ఇంకా అవసరమైతే వాళ్ళకి ఇంకా ఆశ చూపించి ఓట్లు కొనుగోలు చేసి గెలిచిన మాట వాస్తవం. కానీ ఓటుకు నోటు కేసులో ఇక్కడ ప్రయత్నించాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని తెలంగాణలో, వర్కౌట్ గాక పక్క రాష్ట్రానికి పారిపోయి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈరోజు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇది. అంటే ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఇప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ని ప్రకటించింది. ఆయన తర్వాత ఆయన ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదన్నటువంటి ఉద్దేశంలో వేరే పార్టీకి వెళ్తే అది ఖాళీ అయినటువంటి స్థానం. ఈరోజు విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జీవీఎంసీ అంటే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు, నర్సీపట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్లు, యలమంచిలి మున్సిపాలిటీ కౌన్సిలర్లు, అదేవిధంగా విశాఖ అనకాపల్లి ఎంపీలు, రాజ్యసభ అక్కడ విజయసాయిరెడ్డి గారు, అట్లానే ఒక 9 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, ఇప్పుడు కొత్తగా ఇంకో 3 కూడా అక్కడ ఓటు హక్కు అడిగారు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గొల్ల బాబురావు గారు, కుంభార్ రఘుబాబు గారు, వరద కళ్యాణ్ గారు, ఇలా మొత్తం ఇప్పటి వరకు ఉన్న ఓట్లు 838 ఉన్నాయి సార్. ఇప్పుడు అదనంగా 3 ఓట్లు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటామని అడిగి ఉన్నారు. ఆ 838లో 16 ఖాళీ అయినాయి. ఓ 14 ఎంపీటీసీలు, ఓ జడ్పీటీసీ, ఒక జీవీఎంసీ కార్పొరేటర్ ఖాళీ అయ్యారు. సో అంటే 822 ప్రజెంట్ ఉన్నాయి. 822లో 615 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి, 215 తెలుగుదేశానికి ఉన్నాయి. అంటే ఇప్పుడు 838 ఖాళీ అయినాక ఉన్నటువంటి ఓట్లు 838. దాంట్లో 838లో 822 ఖాళీ అయినాక వచ్చినాయి. దాంట్లో 615 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండి 215 తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిపి ఉన్నాయి. ఒక 2 ఇండిపెండెంట్ గా ఉన్నారు. సో మొత్తం 822 ఉంటే ఈ 822లో బలం 615 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న కూటమి తరపున వాళ్ళ అభ్యర్థిని పెట్టబోతున్నారని అంటే కొనుగోలు చేయొచ్చని ఆల్రెడీ 35 మంది కొనుగోలు చేస్తారు సార్. ఇప్పటికి మీకు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే జీవీఎంసీ కార్పొరేటర్లను కానీ, అదేవిధంగా కౌన్సిలర్లను కానీ, ఏదే మన మున్సిపాలిటీలకు సంబంధించిన కౌన్సిలర్లు కానీ, ఎంపీటీసీ, జడ్పీటీసీలు కానీ ఇప్పటి వరకు 30 మందిని కొనుగోలు చేశారు. అంటే వాళ్ళ బలం 215 నుంచి 30 పెరిగి 245 అయింది. ఇంకా కొనుగోలు చేయొచ్చు కదా, ఇంకో 30, 40, 50, 70, 100 ఎలక్షన్ వరకు టైం ఉంది కాబట్టి ఇంకా కొనుగోలు చేయొచ్చు కదా. లేదంటే సంపేస్తాం అంటే భయపడి ఎవరిని వెళ్తారేమో. సూట్ కేసులు అవసరమైతే మనల్ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి తీసుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. కానీ ఒకటైతే ప్రజాస్వామ్యంలో గుర్తుపెట్టుకోమన్నా, ఇట్లా వచ్చేటటువంటి విజయాలతో దొంగదారులోనో, అడ్డదారులోనో,
దొంగ లేదంటే ఏదోదో మేనేజ్ చేసో ఇట్లా చేసేటటువంటి విజయాలు కావాలని మీరు అనుకుంటున్నారని మేము అట్లాంటి విజయాలను ఏ రోజు ఆశించాల. కానీ ఈ రోజు ఖచ్చితంగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా రేపు బొత్స సత్యనారాయణ గారు 100% గెలవబోతా ఉన్నారు. మీరు ఎంతమంది కొనుగోలు చేసినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే మెజారిటీతో గెలుస్తుంది. ఇదైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇంకొకటి ఆయనకు అలవాటు సార్, ఎందుకంటే 2014-19 మధ్యలో ఒక రాజ్యసభ స్థానానికి ఎన్నిక జరుగుతుంది ఈశ్వర్ గారు. ఆ రాజ్యసభ స్థానానికి సంబంధించి 44 మంది ఎమ్మెల్యేలు కావాలి. మా దగ్గర 67 మంది గెలిచారు, 23 మంది వెళ్ళిపోయారు. అంటే 44 మంది ఒక్కల్ని తీసుకున్నా కూడా మాకు ఎమ్మెల్సీ పోయింది. ఒక్కొక్కరికి రాజ్యసభ ఎంపీ పోతుంది. అందుకని చెప్పి మా దగ్గర అప్పుడు దాకా ఉన్నటువంటి ప్రస్తుతం మొన్న కూడా మా దగ్గర మళ్ళీ పోటీ చేశారు చలమలశెట్టి సునీల్ గారిని. చలమలశెట్టి సునీల్ గారికి ఆశ పెట్టి మీరు ఒకళ్ళో ఇద్దరు ఎమ్మెల్యేలు తెచ్చేసుకోండి, ఆ రాజ్యసభ మనకు వచ్చేసింది కదా అని చెప్పి ఆయన్ని వీళ్ళు ట్రాప్ చేసి చలమలశెట్టి సునీల్ గారిని అవతలకి లాక్కొని సో ఆయన్ని రాజ్యసభగా చేయించుకోవాలనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రయత్నం చేశారు. 20-30 కోట్లు ఆఫర్ చేశారు సార్ ఎమ్మెల్యేలకి. ఏదైతే మా దగ్గర ఆ రోజు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి. డబ్బులు ఉన్నాయా సార్? ఉంటే ప్రభుత్వం డబ్బులా, ఆయన పర్సనల్ డబ్బులా, ఏం డబ్బులు? ఈ 2 నెలలు దీని మీద ఉన్న ఆసక్తి ప్రజలకు ఇచ్చిన హామీల మీద ఉంటే అద్భుతంగా రాష్ట్రం డెవలప్ అవుతుంది కదా సార్, ప్రజల జీవితాలు బాగుపడతాయి కదా. ఈ రోజు ఆడుదాం పేకాట నడుస్తుంది ఆంధ్రాలో. ఆడుదాం ఆంధ్ర మీరు పెట్టారు, ఆడుదాం ఆంధ్ర ప్లేస్ లో ఆడుదాం పేకాట. అది వేరే ఇది వేరే ప్రోగ్రామ్ సార్. పిల్లలని అక్కడ ఉన్నటువంటి కాదు సార్ యువతని వాళ్ళ టాలెంట్ ని వెలికి తీసే కార్యక్రమం ఏం చేస్తుంటే పరిశ్రమలు తీసుకొని వస్తానని చంద్రబాబు నాయుడు గారు పేకాట స్థావరాలను ఇక్కడ ఏర్పాటు చేసి పక్క రాష్ట్రాల నుంచి పేకాట ఆడదానికి తీసుకొని వస్తున్నారు. అసలు ఎంత దారుణం అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపుగా 20-25 చోట్ల పేకాట స్థావరాలు నడుస్తా ఉన్నాయి. మరి ఈ 2 నెలల్లో పేకాట ద్వారా ఎంత సంపాదించుంటారు? ఇసుక జగన్మోహన్ రెడ్డి గారు వర్షాలు పడతాయి అనేటువంటి ఉద్దేశంతో ముందుగా స్టాక్ అక్కడ ఏర్పాటు చేస్తే 80 లక్షల పైగా టన్నులు ఏర్పాటు చేస్తే 40 లక్షల టన్నుల పైగా జనసేన తెలుగుదేశం కూటమి నాయకులు నొక్కేశారు. మరి ఈ ఇసుకత ఎంత వచ్చి ఉంటుంది? ఎచ్చలవిడిగా క్లబ్బులు పేకాట సంపద ఆయన దృష్టిలో తెలుగుదేశం వాళ్ళకి సంపద సృష్టిస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వానికి సంపద రావట్లేదు కదా. ఇసుక ద్వారా కానీ లేదంటే మీరు అన్నట్టుగా ఈ ప్యాకెట్లు కానీ ఎవరికి సంపద సృష్టించింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి, అక్కడ ఉన్నటువంటి మంత్రులకి, స్థానిక నాయకులకి అప్ టు లోకేష్ దాకా సంపద వాళ్ళకి సృష్టించబడతా ఉంది. సో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో వాళ్ళ కొనుగోలు కొత్త ఏం కాదు. అసలు ఆయన లాక్కుందే పార్టీని అడ్డదారిలో ఆయనకు వెన్నుపోటు పొడిచి లాక్కొని అధికారంలోకి వస్తే ఇంకా ఆయనకి ఇట్లాంటివన్నీ కొత్త. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రామారావు గారిని పడేసినప్పుడు ఒక ఎమ్మెల్సీని కొనుగోలు చేయటం, ఆయనకి లేదంటే ఎంపీడీసీలు జడ్పీడీసీలు కొనుగోలు చేయటం ఆఫ్టర్ ఆల్ కదా ఆయన దృష్టిలో. అదేమంటే ఏం రాస్తారు తెలుసా సార్? మొన్న జీవీఎంసీకి సంబంధించి స్టాండింగ్ కౌన్సిల్ ఎలక్షన్ జరిగింది. దాంట్లో జీవీఎంసీలో వైసీపీకి షాక్. ఆంధ్రజ్యోతిలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం. బలానికి మించి అభ్యర్థులకు పోలేని ఓట్లు. కామెడీ లేదు సార్, బలానికి మించి అభ్యర్థులకు పోలేని ఓట్లు క్రాస్ ఓటింగ్ చేసిన వైసీపీ కార్పొరేటర్లు. సిగ్గన్న ఉందా? కడుపుకి అన్నం తింటానే రాస్తారు ఇట్లాంటి వార్తలు. అడ్డదారులో మీరు గెలిచి మాకు షాక్ అంటారా? వచ్చిన సొమ్ముతో తింటే జీర్ణం అవ్వాలి కదా మన జీవితాలకి. కాదు అసలు అడ్డదారిలో వీరు గెలిచి సార్ రాశారు చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. 10 స్థానాల కూటమి మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. వాస్తవంగా కూటమికి ఉన్న బలానికి మించి ఓట్లు పడటం విశేషం అంట. అసలు అది కూడా రాశారు సిగ్గు లేకుండా. బలానికి మించి ఓట్లు ఎట్టబడతాయి మరి కర్నూలు అవన్నీ. ఇది నిన్నగాక మొన్న ప్రసాద్ గారు మన జీవీఎంసీ మరి ఇదే స్టాండింగ్ కమిటీలో ఇక్కడ మరి కర్నూలు ఇవన్నీ గెలిచినవి. వాళ్ళు మేము ప్రలోభాలకు లొంగము, మేము నిజాయితీగా ఉంటామని అక్కడ నిలబడ్డారు. వీళ్ళు ప్రలోభాలకు లొంగారు. ఒకరికి 10 లక్షలు ఇస్తారు, ఒకరికి 50 లక్షలు ఇస్తా ఉంటారు, కాంట్రాక్ట్ అంటారు, రేపొద్దున మీకు పదవులు అంటారు. ఆశపడేవాడు పోతాడు రాజకీయాలు. ఎర్రగొండపాలెంలో కూడా గెలిచారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలింది. చూడండి సార్ బలానికి మించి అభ్యర్థులకు పోలేని ఓట్లు అంటే ఎట్ట పోలు అవుతాయి? బలానికి మించి అంటే మొన్న ఇప్పుడు ఈవీఎంల్లో పోలేని ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి తేడా ఉన్నట్టే బలానికి మించి పోలేని ఓట్లు అంట. ఇప్పుడు ఇది ఈవీఎం ద్వారా జరగట్లేదు సార్. లేకపోతే కొనుగోలు చేసే పని కూడా ఉండదు. మీరు అసలు జరిగితే గెలిచిపోతారేంటి? ఈవీఎంలతో అయితే కొనుగోలు చేసే ఓట్లేసేది వాళ్లే కదా. ఎమ్మెల్సీ ఎన్నిక ఈవీఎం ద్వారా ఓట్లేసేది వాళ్లే కదా సార్. మళ్ళీ ఈవీఎం అయితే ఒకటి. ఫోన్ ఛార్జింగ్ ఎంత ఉంది ఇప్పుడు? మీ ఫోన్ ఛార్జింగ్ ఎంత ఉంది ఈశ్వర్ గారు? ఉంది ఒక 21%. ఇప్పుడు డిబేట్ అయిపోయేటప్పటికి తగ్గిద్దా పెరిగిద్దా? 99%. ఇప్పుడు మీరు స్విచ్ ఆఫ్ చేశారు సార్. స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ డిబేట్ అయిపోయినా బయటికి వెళ్ళి చూద్దాం, తగ్గిద్దా పెరిగిద్దా? తగ్గుతుంది. తగ్గకపోతే అట్లా ఉంటుంది. సాక్షిలో ఉన్నారు కాబట్టి
అది ఎన్డీఏలో కూటమిలో ఉంటే 99% ఉంటుంది. కాదు సార్, తీసుకెళ్లి ఛార్జింగ్ పెడితే పెరిగిద్ది. అంటే ఈవీఎం మిషన్ క్లోజ్ చేసి ఆఫ్ చేసిన తర్వాత Okay. మళ్ళీ తీసుకెళ్లి ఛార్జింగ్ పెడితే 99% అయ్యిద్ది, 100% కూడా అయ్యిద్ది. అవును. 62% ఛార్జింగ్ 62 ఉంటది కదా స్విచ్ ఆఫ్ చేసి మనం పెడితే. అవును. ఏ ఫోన్ అయినా కూడా కరెక్టే, అవును. అట్లానే ఈవీఎం అట్టు ఉండదు. మ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనో ఒరిస్సాలోనో అంటే అసెంబ్లీకి పార్లమెంట్కి కలిపి ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఉన్నాయి కొన్ని. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా ఇట్లాంటి దగ్గర అవును. అక్కడ ఛార్జింగ్లు పెరుగుతాయి, పోలింగ్ ఓట్లు పెరుగుతాయి. పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి 49%, సరే 49 లక్షలు 12% తేడా వస్తాయి. ఎట్ట గెలిచామంటే ఆ కూటమి అభ్యర్థి చెప్పిద్ది, ఎవరు మన వంగ గీత గారు. అవును, గీత గారు చాలా తేడా ఉందండి, గ్యామ్లింగ్ కొత్తపల్లి జరిగింది. గీత, కొత్తపల్లి. సారీ, కొత్తపల్లి గీత గారు అవును. ఓడిపోతే అలా అరకు చెప్తారు, గెలిస్తే. పార్లమెంట్ ఇస్తామని. సో ఇంత విచిత్రాలు ఎక్కడ జరుగుతుంటే ఇక్కడ జరుగుతాయి. సో దీన్ని చూసి మాకు 164 వచ్చినాయి. 164 దేని ద్వారా వచ్చినాయి? ఎన్డీఏ కూటమిలో ఉండబట్టి. దేని ద్వారా వచ్చినాయి? ఎన్డీఏ కూటమిలో ప్రజాక్షేత్రంలో ఉండబట్టి. ప్రజల ఓట్ల ద్వారా వచ్చినాయా? ఆ. వస్తే ఇప్పుడు మన ప్రజల ఓట్లు, ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎవరు ఓట్లు వేశారు? ప్రజల ఓట్లతోనే కదా. అంటే మాకే కదా ఓట్లు వేసింది ప్రజలప్పుడు. ప్రజలు మీకే ఇవన్నీ వేశారు. బ్యాలెట్ పేపర్లో జరిగినటువంటి ఎన్నికలు కదా. ఆ. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మరి మాకు మెజారిటీ ఉంటే మరి వాళ్ళని లాక్కోనో లేదంటే వాళ్ళ ప్రలోభాలకు గురి చేసో వాళ్ళని బెదిరించో దాన్ని కొనుగోలు ద్వారా వచ్చే ఎమ్మెల్సీతో మ్మ్. ఏం చేసుకోవాలని దాన్ని చూసి మేము ఏదో మళ్ళీ షాక్ అని రాయాలనే. ఈసారి sitting షాక్ MLC ఎమ్మెల్సీ తప్ప Yes. మ్మ్. రెండోసారి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం ఎమ్మెల్సీని గెలవబోతా ఉంది. బొత్స సత్యనారాయణ గారు Okay. ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగు పెట్టబోతా ఉన్నారు. రైట్.